2004లో ఏర్పాటు చేసిన న్యూ పెన్షన్ స్కీమ్ వల్ల రైల్వే ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని ఇండియన్ రైల్వే ఎంప్లాయ్మెంట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రధాన కార్యదర్శి అమిత్ మల్లంగి అన్నారు. దీని స్థానంలో ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మల్లంగి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లాలాగూడ వర్క్షాప్ మైదానంలో రైల్వే ఉద్యోగుల పాత పెన్షన్ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రైల్వే 12 డివిజన్ల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగుల పాత పెన్షన్ సంరక్షణ సమితి అధ్యక్షుడు సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆల్ఫ్రెడ్ డానియల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్త విధానంతో స్వల్ప మొత్తంలో పింఛన్ వస్తుందని, ఇందుకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి రైల్వే ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి పెన్షన్ లేకుండా మేము ఇంటికి పోవాలి అంటే చాలా బాధాకరం అండి. అదేవిధంగా పెన్షన్ ఇప్పుడు 50% 12 నెలల యావరేజ్ ఇస్తా అంటున్నారు, కానీ మా పిఎఫ్ అమౌంట్ని తీసుకొని మరీ ఇస్తా అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం మాకు అర్థమవుతలేదు సార్. మేము ఒక్కొక్క రూపాయిని విలువతో మేము కాపాడుకుంటూ మా కార్మికులను మేము పోగు చేసుకుంటాం సార్. అలాంటి డబ్బులని మాకు ఇవ్వను అంటే మా 10% కాంట్రిబ్యూషన్ అనేది కూడా మాకు రావట్లేదు. కాబట్టి ఈ యూపీఎస్ని కూడా మేము సంతోషిస్తలేం సార్. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తాము. అందరం కార్మికులము 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి పెన్షన్ లేకుండా మేము ఇంటికి పోవాలి అంటే చాలా బాధాకరం అండి. అదేవిధంగా పెన్షన్ ఇప్పుడు 50% 12 నెలలు ఎన్పిఎస్ తెచ్చిండ్రు ఫస్ట్ 2004లో. తెచ్చిన తర్వాత దాంట్లో బోల్డ్ అండ్ లూప్ హోల్స్ ఉండడం, నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ ఉండడం బట్టి అది పెన్షన్గా గుర్తించట్లేదు. అది యాక్చువల్లీ పే మోడ్ అన్నమాట, పే మోడ్. దాన్ని బట్టి ఇప్పుడు యూపీఎస్ తెచ్చిండ్రు. యూపీఎస్లో కూడా పెన్షన్ అంటున్నారు 50%. అది కూడా మా డబ్బులతో మాకు ఇచ్చేది, అది పే ఆఫ్ అవుతుంది, పెన్షన్ అవుతుంది. పెన్షన్ అంటే ఇప్పుడు ఓల్డ్ ఎంప్లాయీస్కి ఏదైతే ఇస్తుందో రిటైర్మెంట్ టైంలో గవర్నమెంట్ తన తరఫు నుంచి ఇచ్చేది నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్, ఆ పెన్షనే మాకు